హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గైస్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను గైస్. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత అమ్మవారి గుడికి తీసుకెళ్ళాం. అమ్మవారి గుడి దగ్గర చూసారు కదా గైస్ ఎలా అయితే ఏడ్చిందో. అండ్ ఈవినింగ్ డ్రెస్ సెలబ్రేషన్స్ అనమాట, అన్ఎక్స్పెక్టెడ్ సెలబ్రేషన్స్. ఎందుకు అంటే ఫుల్ 3 days నుంచి రైన్ అండి బాబు. బాగా అంటే బాగా రైన్ పడుతుంది, హెవీ రైన్ అనమాట, అసలు గ్యాప్ కూడా లేకుండా. నా చిట్టెలు చూసారా అక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. ఫుల్గా అయితే నా చిట్టెలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. చూడండి అక్కడ తన స్మైల్ చూసారా ఎంత క్యూట్గా ఉందో నా చిట్టెలి స్మైల్. నేను చెప్పాను కదండి 3 days నుంచి అయితే కంటిన్యూషన్లీ వర్షం పడుతుంది. ఎందుకు అంటే ఒక 3-4 days నుంచి తుఫాన్ అనమాట, బాగా హెవీలీ రైన్, అసలు గ్యాప్ కూడా లేదు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ డెకరేషన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ బర్త్డే కూడా. డెకరింగ్ అయితే ఇది కాదు గైస్, మేము పెట్టుకునేవన్నీ క్యాన్సిల్ చేసి ఫైనల్ అవుట్ఫిట్గా డెకరేషన్ అయితే దీన్ని ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ కేక్ రిలీవింగ్ అయితే జరుగుతుంది గైస్. కేక్ అయితే మేము అనుకునేది మాత్రమే ఫిక్స్ అయిపోయాము, దాన్ని అయితే నేను చేంజ్ చేయాలనుకోలేదు. డెకరేషన్ ఏంటి అంటే బెలూన్సే కాబట్టి ఇది కాదు అది అనేది నెక్స్ట్ అయితే నేను పెడదాం అనుకున్నాను. కేక్ అయితే అసలు ఛాన్స్ లేదు, నేను ఇదే ఫిక్స్ అయిపోయాను కేక్ ఇదే పెట్టాలని. అండ్ ఈవెన్ డ్రెస్ కోడ్ కూడా వచ్చేసి ఇదైతే కాదు గైస్. మార్నింగ్ డ్రెస్ కోడ్ వచ్చేసి బ్లూ కాంబో అనుకున్నాము. ఈవినింగ్ వచ్చేసరికి కేక్ అండ్ మేము కూడా బ్యానర్ కూడా కలిపి మొత్తం పింక్ కాంబో అనుకున్నాము. బట్ కానీ అన్ఫార్చునేట్లీ ఎందుకు అంటే రైన్ పడుతుంది కదా, అంటే వెదర్ అనుకూలంగా లేకపోవడం వల్ల మేము డ్రెస్ కోడ్ అయితే వేసుకోలేకపోయాము. ఫ్యామిలీ కొలీగ్స్ అందరూ వచ్చేసారు. మేము ఒకవేళ డ్రెస్ చేంజ్ చేయడానికి వెళ్ళినా సరే ప్రోగ్రామ్ కొంచెం కొలాప్స్ అవుతుందేమో అని చెప్పేసి మేమైతే అక్కడ నుంచి కదలలేదు, ఇదే డ్రెస్ కోడ్తో మేము ఉండిపోయాము. కేక్ రిలీవింగ్ అయితే అవుతుంది గైస్. చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఫైనల్లీ డెకరేషన్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది గైస్. కేక్ అండ్ డెకరేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా. మీకు కనుక కేక్ కానీ డెకరేషన్ కానీ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. చాలా బాగా సూర్యనారాయణ స్వామికి బూరెలు దారిపోస్తామని మొక్కుకున్నాము నేను మా అమ్మ కలిసి నైట్ అదే ఈవినింగ్. ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది గైస్. బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా గ్రాండ్గా జరిగింది గైస్. అసలు ఇలా కూడా జరుగుతుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్. ఎందుకు అంటే వర్షం పడుతుందని చెప్తున్నాను కదా, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కొలీగ్స్ మాత్రమే మేము పిలుచుకోవడం జరిగింది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం గైస్. చాలా హ్యాపీ అనిపించింది. దేవుడు మా కోసం ఒక 2 hours పర్మిషన్ గ్రాంటెడ్ అన్నట్లుగా మాకు జరిగింది బర్త్డే సెలబ్రేషన్స్. చాలా 2 hours మేము కేక్ కటింగ్ కానీ సెలబ్రేషన్స్ కానీ అండ్ ఈవెన్ డ్యాన్స్ కానీ లంచ్ కానీ అన్నీ ఆల్మోస్ట్ 2 hours మేమైతే కంప్లీట్ చేస్తాం గైస్. ఎందుకంటే వర్షం ఎక్కడ పడిపోతుంది అని ఒక టెన్షన్ అయితే మాలో అయితే ఉంది, కానీ ఆ టెన్షన్ని బయటకు మేము పెట్టకుండా కేక్ కటింగ్ అయితే ధూమ్ ధామ్ చేసేసాం గైస్. చాలా బాగా జరిగింది. నా చిట్టలు చూసారు, అందరినీ చూసి కొంచెం నర్వస్గా ఫీల్ అవుతుంది. అంటే ఒకేసారి చిన్నపిల్లలు ఎక్కువ మందిని చూస్తే చాలా ఫీల్ అవుతారు అనమాట, అంటే భయంగా అనిపిస్తుంది. నా చిట్టలకి కూడా సేమ్ అలానే అనిపించింది. తర్వాత తను నార్మల్ అయిపోయింది గైస్, అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి. తర్వాత తను నార్మల్ అయిపోయి కేక్ కటింగ్ కూడా చేసేస్తుంది, చూస్తున్నారు కదా గైస్. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేమే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మా ఫ్యామిలీ కొలీగ్స్ అండ్ చాలా వరకు చాలా మంది హ్యాపీగా అమ్మయ్య బాగా జరుపుకున్నారు, బాగానే జరిపారు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. నా మాటల్లోనే మీకు అర్థమైపోతుంది గైస్. మీరు కూడా ఎలానే సెలబ్రేషన్ చేసుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఫైనల్లీ కేక్ కటింగ్ అయితే అయిపోతుంది గైస్. మేమైతే కేక్ తనతో మా అక్క కూడా వచ్చి చాలాసేపు కేక్ కటింగ్ అని కటింగ్ అయితే చేయడం జరిగింది గైస్. కట్ చేయడం కేక్ని, తర్వాత పాపకి పెట్టడం జరిగింది, తర్వాత నేను తినడం జరిగింది, నెక్స్ట్ అందరికీ పంచడం కూడా జరిగింది. కానీ మోక్షిత మాత్రం కేక్ నాకు ఇచ్చి అంటుంది గైస్. తను టోటలీ మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ, నెక్స్ట్ మా ఫ్యామిలీ, కొంతమంది ఫ్యామిలీ కొలీగ్స్ కూడా వచ్చాం గైస్. అండ్ నా చిట్టల్లికి వాళ్ళ అమ్మమ్మ అయితే కేక్ పెట్టడం జరుగుతుంది గైస్. చాలా బాగా నోరు అంటుంది మోక్షిత అయితే. తను చాలా బాగా ఎంజాయ్ చేసింది. అండ్ మా అమ్మ కేక్ పెడితే మనవరాలికి అమ్మమ్మ పెడుతుంది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు పెట్టుకుంటూ, నాకు కూడా పెట్టారు, కేక్ తినడం జరిగింది. నెక్స్ట్ మోక్షిత వచ్చేసి ఎంజాయ్ చేస్తుంది, చూస్తున్నారు కదా గైస్ అక్కడ తను ఎలా డ్యాన్స్ అయితే చేస్తుందో. నెక్స్ట్ బాగా చిల్ అయిందనమాట మోక్షిత. బర్త్డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరిగింది గైస్. మేమైతే ఫుల్ హ్యాపీ. అండ్ నా ఫేస్లోనే తెలిసిపోతుంది గైస్ నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది కూడా. అండ్ మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. తనైతే అసలు డిస్టర్బ్ చేయలేదు గైస్. టోటల్ ఫైనల్ లుక్ వచ్చేసి డెకరేషన్ ఇది అండ్ కేక్ డెకరేషన్ ఇది. మేమైతే కొన్ని పిక్స్ తీసుకోవడం జరిగింది గైస్, కొన్ని యాడ్ చేయడం జరిగింది.